హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. మేమైతే ఈ రిపబ్లిక్ డే వీకెండ్ అప్పుడు బయటకు వెళ్ళామన్నమాట. లాల్బాగ్ బొటానికల్ గార్డెన్స్ బెంగళూరులో. సో ఇక్కడ ఏంటంటే రిపబ్లిక్ డే కానీ ఇండిపెండెన్స్ డే కానీ ఈవెంట్స్ జరుగుతాయి. అంటే లైక్ ఫ్లవర్ షో జరుగుతుంది అన్నమాట. అసలు ఎన్ని రకాల ఫ్లవర్స్ ఉన్నాయంటే నేనైతే ఇన్ని రకాల ఫ్లవర్స్ నేను ఎప్పుడు చూడలేదన్నమాట. అసలు చాలా అంటే చాలా బాగున్నాయి. అండ్ అది కూడా ఒక థీమ్ బేస్డ్లో చేస్తారనమాట. సో ఇది వచ్చేసి వాల్మీకి స్టాచ్యూ పెట్టి వాల్మీకి రామాయణం థీమ్ బేస్డ్లో చేశారనమాట. సో మనకి ఏంటంటే రామాయణం రిలేటెడ్ స్టోరీ అంతా కూడా ఫ్లెక్సీస్ రూపంలో పక్కనంతా కొటేషన్స్లో మనకి మెన్షన్ చేస్తూ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే ఫ్లవర్ షో అనేది కండక్ట్ చేశారనమాట. చాలా అంటే చాలా బాగుందండి. ఇంకా ఈవెంట్ వచ్చేసి జనవరి 26 వరకే జరిగిందనమాట. సో మేమైతే లాస్ట్ వన్ డే వెళ్ళాము. మొత్తం అసలు అన్నీ రియల్ ఫ్లవర్స్ అండి. ఎక్కడ కూడా ఇవి ఏమి ప్లాస్టిక్వి కావు. చూడండి ఎంత బాగున్నాయో. అసలు డిఫరెంట్ కలర్స్, క్రాటన్స్ అయినా ఏవైనా సరే డిస్ప్లేయింగ్ అయితే అసలు మామూలుగా లేదు. చూడండి ఈ ఫ్లవర్స్తో హౌస్ కన్స్ట్రక్ట్ చేశారు. అసలు ఎంత బ్యూటిఫుల్ ఉందంటే అంత పెద్ద హౌస్ అసలు ఇలా ఇన్ని ఫ్లవర్స్ పట్టుంటాయో కదా. చాలా బాగుందండి. నేనైతే ఎంతసేపు ఇక్కడ నుంచొని చూశానో. అసలు ఫుల్ క్రౌడ్ కూడా ఉన్నారు. బట్ నేనైతే మ్యాక్సిమం ట్రై చేశాను వీడియోలో చూపిద్దామని. వీడియోస్ బాగానే తీసాను అనుకుంటున్నాను. ఎలా ఉందో కంపల్సరీ కామెంట్ చేయండి. అందరూ కూడా బాగా ఎంజాయ్ చేశారు. అంటే ఇది పర్ణశాల థీమ్ లాగా అనిపించింది అనమాట ఆ హౌస్ అనేది. సో అలా అండ్ అక్కడి నుంచి బయటకు వస్తే ఇంకా అసలు చాలా టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ కనిపిస్తాయి మనకి. ఇవి చూడండి చిన్న చిన్న నారింజలు చాలా బాగున్నాయి. అండ్ నెక్స్ట్ ఇక్కడ రాములు వారు సీతాదేవి పర్ణశాలలో ఎలా ఉండేవాళ్ళు అది అట్లా ఉంటుంది కదా, అలా అన్నీ కన్స్ట్రక్ట్ చేశారనమాట లోపల కూడా. ఇదిగో చూడండి ఇక్కడ ఎంత బాగుందో. ఇంకా ఇదంతా ఆ గ్లాస్ హౌస్ బయట అనమాట. మనం ఇందాక చూసిన ఫ్లవర్ షో అంతా దాని ఇన్సైడ్ అనమాట. సో దీని బయట కూడా మొత్తం ఇలా లవ్ సింబల్స్లో కానీ పీకాక్ షేప్స్లో కానీ మొత్తం అంతా రియల్ ఫ్లవర్స్ అండి. మొత్తం అవి ప్లాంట్లో అంటే ఇది పాట్లో మనకి వేసిన మొక్కలు అనమాట, రియల్ మొక్కలు అవి. చూడండి ఎంత బాగున్నాయో. అండ్ అందులోనే ఇంకా క్యాక్టీ హౌస్, ఇంకా కొన్ని రోజ్ గార్డెన్ అలా ఉన్నాయన్నమాట. అండ్ రిమైనింగ్ అన్నీ కూడా స్టాల్స్ ఉన్నాయి. స్టాల్స్లో ఏంటంటే మొత్తం పర్చేసింగ్ అట్లా, అలానే ప్లాంట్ పర్చేసింగ్, సీడ్స్ కూడా మనం అక్కడ తీసుకోవచ్చు అనమాట. చాలా టైప్స్ ఆఫ్ సీడ్స్ ఉన్నాయి అన్నీ. అంటే వెజిటేబుల్ రిలేటెడ్, ఇట్లా ఫ్రూట్ రిలేటెడ్ అన్నీ అనమాట. అండ్ నెక్స్ట్ అక్కడ ఇంకా కొంచెం ముందుకు వస్తే మనకి కొండ లాంటి రాక్ హిల్ లాంటిది ఒకటి ఉంది. దాని మీద టెంపుల్ కూడా ఉంది. సో నేనైతే అలా పైకి అంత వెళ్ళలేదు, అప్పటికి ఎనర్జీ ఎగ్జాస్ట్ అయిపోయాం మేము. సో అటు వెళ్ళలేదు అనమాట. ఇంకా అక్కడి నుంచి కొంచెం ముందుకు వచ్చేస్తే ఇలా ఎక్కడ చూడు ఫ్లవర్స్ అండి. ఫ్లవర్స్ షో కదా. కిడ్స్ని అలా తీసుకొని వెళ్తే కనుక లాల్బాగ్ బొటానికల్ గార్డెన్స్ అనేది ఒక మంచి ప్లే ఏరియా అయిపోతుంది. అంటే కొంచెం మంచి ఫ్రెష్ ఎయిర్, హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. ఓల్డ్ పీపుల్ కానీ ఇట్లా కిడ్స్ని తీసుకొని వెళ్తే వాళ్ళకి కొంచెం రిఫ్రెష్మెంట్ లాగా కూడా చాలా బాగుంటుంది. సో మేమైతే బాగానే ఎంజాయ్ చేసామన్నమాట. వ్యూస్ కానీ ఏదైనా చాలా బాగున్నాయి. కొంచెం ప్రశాంతంగా అనిపించింది. చాలా స్టాల్స్ ఉన్నాయండి షాపింగ్స్కి కూడా. చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా వెళ్ళినట్లయితే కనుక నాకు కామెంట్లో చెప్పండి. అక్కడ రివర్ వ్యూ ఒకటి ఉందన్నమాట. అక్కడ చాలా ఫుడ్ స్టాల్స్ కూడా ఉన్నాయన్నమాట ఇక్కడ.
నేను చెప్పాను కదా ఇదిగో సీడ్ రిలేటెడ్ సేల్, ప్లాంట్స్ సేల్ అన్నీ ఇక్కడ ఇలా అవుతూ ఉన్నాయి. కావాలనుకున్న వాళ్ళు కొనుక్కోవచ్చు అనమాట. సో గైస్, ఇది ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.